నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే డిస్కస్ చేద్దాము. అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ పరిణామాలు జరిగినాయి, ఇవాళ ఒక ముఖ్యమైన పార్టీ తెలంగాణ ముఖ చిత్రం నుంచి కనుమరుగైపోతుందని చెప్పి ఊహాగానాలు కూడా మనకైతే అందుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని ఆలోచన చేద్దాం. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అంటూ గెలిచింది. ఆ సందర్భంగా దాదాపు 16 నుంచి 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరు కూడా, ఒకరు కమ్మ, ఒకరు ఎస్టీ, ఒకరు కాపు, ఒకరు ఎస్సీ మాల, ఒకరు ఎస్సీ మాదిగా, ఒకరు బీసీ యాదవ్, ఒకరు బీసీ గౌడ్ గారు, ఇట్లా ప్రతి క్యాస్ట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ యొక్క తెలంగాణలో టీడీపీ తరఫున తొలిసారి గెలిచారు. వాళ్ళని ఏం చేశారంటే, బీఆర్ఎస్ మేము మొదపటేను కదా, ఒక స్థాయిలో ఉన్నాం, ఒక రేంజ్లో ఉన్నాము, తెలంగాణ అంతా మాది అనుకొని మొత్తం పార్టీని చీల్చేసి ఎత్తుకోబోయి ఆ ఫ్లోర్ లీడర్ అంట, అదంట, ఇదంట అని చెప్పి ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అసలు తెలంగాణలో టీడీపీ ఎక్కడిది అది ఇది అంటా వచ్చారు. తర్వాత ఆ రాష్ట్రానికి తో సంబంధం లేకుండా ఆంధ్రాని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిపైన అవాకులు చవాకులు పేలడము ఇటువంటి చూస్తూ వచ్చాము. క్రమేపీ ఏమైందంటే, ఇంకా మొత్తం సామంతరాజులు మాదిర ఏది తెలంగాణను పరిపాలించేటువంటి కేసీఆర్ గారు ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చాడు. సరే, చాలా మంచి ఉద్దేశంతో ఆయన చెప్పినటువంటి విషయాలు మనం వింటే అర్థమవుతుంది. ప్రతి కుటుంబానికి త్రాగునీరు, సాగునీరు అందిస్తాము, కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశం ఎప్పుడు చూడనంత గొప్ప ప్రాజెక్టు అని కూడా చెప్పినాడు. సరే, ఈ యొక్క మొత్తం జరిగిపోయింది. ఈ కాళేశ్వరంలో చెప్పలేనంత అవినీతి జరుగుతున్నట్లు ఉన్నట్టు అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రతిరోజు ఆరోపించేవాళ్ళు. క్రమేపీ ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఎలక్షన్స్ అంటూ వచ్చినాయి. ఈ గ్యాప్లోపు ఏమైంది, రేవంత్ రెడ్డి గారిని 1కి 2 సార్లు అరెస్ట్ చేశారు. ఒకసారి కూర్తురు నిశ్చితార్థం అప్పుడు అరెస్ట్ చేశారు. మరోసారి కేటీఆర్ గారు ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. అసలు అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూమి, అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు పెద్ద ఫామ్ హౌస్ అని చెప్పి అక్కడ డ్రోన్లు ఎగరేసానంట. ఆ డ్రోన్లు ఎగరేసిన దానికి కూడా అది కేసు పెట్టి జైల్లో మగ్గిపోయేట్టుగా ఏడిపించినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో కూడా చెప్పినారు, అదేదో సంథింగ్ బ్యారెక్కు మన సినిమాలో చూపిస్తారు కదా, ఎవరు పక్కన మనిషితో మాట్లాడడానికి కూడా మనిషి కూడా ఉండడు, అంత నరకయాతం చూపించారు, ఆ విధంగా నన్ను బాధ పెట్టారు అన్నాడు. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్లో ఒక ఊపుని తీసుకొచ్చి మొత్తం మీద ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు. ఆయన 2 సార్లు గాయపడినాడు కదా వీళ్ళ నుంచి, బీఆర్ఎస్ వాళ్ళ నుంచి. ఇప్పుడు ఏం చేసినాడు, చాలాసార్లు అంటే ఎలక్షన్స్కి ముందు ఒక్క అవకాశము, ఒక్కసారి సీఎం చేయండి, వీళ్లకు తెలంగాణలో చెంచల్గూడలో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టించాను, వాళ్ళందరూ ఆడ స్టే ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళంతా అవినీతి చేసినారు, అన్ని రకాల అవినీతి చేసినారు. కేటీఆర్ గారు అయితే ఇంకా ఫార్ములా 1 రేస్ అంట, ఇంకా అది కాక ఈ కాళేశ్వరం అనేది ఆల్రెడీ ఉండనే ఉండాలి, ఫార్ములా 1 రేసు, ఇంకా ఈ గొర్రెల స్కాము, ఇంకా కాళేశ్వరం ఉండనే ఉండిపోయా, ఇటువంటి అనేక అవినీతి కేసులో వీళ్ళు ఇరుక్కున్నారు. కాబట్టి వాళ్ళకి జైల్లో ఆడ కట్టిస్తామని చెప్పినాడు. సో ఇప్పుడు అద్భుతమైన అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. మొత్తం మీద కాళేశ్వరం పైన అవినీతి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి పీసీ ఘోష్ గారికి ఈ తెలంగాణ ప్రభుత్వం అప్పచెప్పింది. ఆయన మొత్తం దీంట్లో 665 పేజీలు మొత్తం స్టడీ చేసి రాసిచ్చాడు. కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, ఇంకా ముఖ్య అధికారులు, దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ వీళ్ళందరూ అవినీతి చేశారు, వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి ఆ మొత్తం ఏదైతే ఆయన తయారు చేసినాడో ఆ 665 పేజీల పేపర్ డాక్యుమెంటేషన్, దాని యొక్క అంతరార్థం అది. దాన్ని అసెంబ్లీ సమావేశంలో చర్చించగా ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు కొసమెరుపుగా ఏం చేశాడంటే, ఈ కేసుని ఎత్తుకోమని సిబిఐకి అప్పచెప్తాను అనేసాడు. ఏడ అందరూ స్టన్ అయిపోయినారు. సిబిఐకి ఎందుకు అప్పచెప్పడము, రేవంత్ రెడ్డి గారు అనుకుంటే నిజంగా ఈ రోజు అరెస్ట్ చేసి ఉండొచ్చు కేసీఆర్ గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని. ఇక్కడ ఆయన ఆ పని చేయాల. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నటువంటి బాల్ను ఎత్తుకొని పోయి బీజేపీ కోర్టులో పెట్టాడు. ఇప్పుడు రాజకీయం అనేది స్టార్ట్ అవుతుంది. బీజేపీ చేతిలో పెట్టడం వల్ల ఆల్రెడీ మనకు తెలుసు సిబిఐ వచ్చి కేంద్ర పరిధిలోని సంస్థ అని చెప్పి, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ అంటే కేసులు ఉన్నాయి, కేసులు కాకుండా విచారణ దశకి రాకముందే వణికిపోతూ వచ్చారు, పార్టీని బీజేపీలో కలుపుతూ ఉంటా వచ్చారు. ఇప్పుడు ఈ బీజేపీ చేతల్లో ఈ బీఆర్ఎస్ జుట్టు ఉన్నది. ఈ సందర్భంగా వాళ్ళు ఎట్ట చేస్తారో, ఏం చేస్తారో, కేసుల నుంచి తప్పించుకోవడానికి, లేకుండా ఉంటే ఇంత లేటు వయసులో జైలు పోయి రావడానికి కూడా కేసీఆర్ గారు సిద్ధపడతారో చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు సరే, కేసీఆర్ గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, లేకుండా ఉంటే ముఖ్యమైన కాంట్రాక్టర్ని వీళ్ళని పిలిచి మాత్రం విచారణ చేయరు. దాంట్లో పాల్గొన్నటువంటి అనేక మంది అధికారులను కూడా పిలిచి విచారణ చేస్తారు. ఈ సందర్భంగా వాళ్ళు భయపడి ఒకరిద్దరు అప్రూవల్గా మారినా కూడా వీళ్ళ పని కథం. ఈ మెంటల్ ప్రెషర్ పెట్టుకోలేక ఏది ఏమైనా కూడా ఆల్రెడీ ఉన్నటువంటి ఏదైతే 1 సంవత్సర కాలం నుంచి బీఆర్ఎస్ని బీజేపీలో కలుపుతారనుకుంటారో దానికి సిద్ధపడతారో, లేకుంటే పొత్తులో ముందుకెళ్తారో మనకు తెలియదు. కానీ బీఆర్ఎస్ బీజేపీ కన్నా కలిసినాయంటే రాజకీయంగా
రేవంత్ రెడ్డి గారికి మైలేజ్ వచ్చినట్టే, ఆటోమేటిక్గా కాంగ్రెస్కి మైలేజ్ వచ్చినట్టే. కాబట్టి ఈ కేసీఆర్ గారిని కన్నా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తే కక్షితో అరెస్ట్ చేశాడని చెప్పి ఇంకా తెలంగాణలో పోర్ట్రేట్ చేస్తారు. కాబట్టి ఈయన ఆ బాల్ ఎత్తుకొని ఈ యొక్క బీజేపీ కోర్టులో పెట్టేట్టు అయింది. ఇప్పుడు ఓవరాల్గా తెలంగాణలో 2 నేషనల్ పార్టీస్, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం చెప్పలేనంత లెవెల్లో జరుగుతుందని అందరికైతే అర్థమవుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో. ఈ క్రమంలో ఒకవేళ బీఆర్ఎస్ ముండి పట్టి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే తెలంగాణలో రాజకీయంగా, ఈలోపు ఏమవుతుంది, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలైనటువంటి కవిత గారు ఆల్రెడీ నిన్నటికి నిన్న ఇన్ని రోజులు ముసుగులో గుద్దులాటగా ఉండేది, ఇప్పుడు ఏమైందంటే హరీష్ రావు గారి పైన కత్తి కట్టినట్టు అంత పని చేసింది. ఏమని చెప్తుంది, మొత్తం హరీష్ రావు వీళ్ళు తినేశారు, మా నాయనే చేశాడు, తెలంగాణకు సంబంధించినటువంటి జాతిపిత అయిపోయా, ఆయనకి ఏ తప్పు లేదు, పాపం ఈ పాపం మొత్తం వీళ్ళదే అని చెప్పి ముఖ్య నాయకులు టార్గెట్ చేసేసింది ఈ యొక్క కవిత. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఏది ఏమైనా కూడా మొత్తం బీఆర్ఎస్ 2 పార్ట్లుగా చీలిపోతుందని చెప్పి మొన్నటికి మొన్న కవిత గారి యొక్క ఆగమనంతోనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా అద్భుతమైన అవకాశం దొరికింది. మా నాయన కేసీఆర్ని ఎంత క్షోభ పెట్టినటువంటి మీరు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఏమి గెలిచేమి, నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ స్థానిక ఎలక్షన్స్ కానీ ఓడిపోతే బెటర్ వచ్చి మీ బతుకులు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళ నెత్తిన ఇసుకుపోసినంత పని చేసింది కవిత గారు. సో ఇది ఓవరాల్ రాజకీయము. బీఆర్ఎస్ ఒకవేళ బీజేపీతో కలిసినా కాంగ్రెస్ ఉపయోగమే, కాబట్టి బీఆర్ఎస్ అనేది తెలంగాణలో ఉండదు. రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ కలవకపోతే ఇంటి పోరు ఎక్కువైపోయింది. ఇంకొక సినిమాలో చెప్తారు కదా, శత్రువులు ఆడో ఉండరు, ఇంట్లో చెల్లెళ్ళు అక్కల రూపంలోనూ కూతురు రూపంలో ఉంటారు అన్నట్టు, దాన్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ అట్లున్నారు. సో కవిత గారి రూపంలో ఈ యొక్క బీఆర్ఎస్ కూడా నిర్వీర్యం అయిపోతుందని మనకైతే ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ధన్యవాదాలు.